హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఇక్కడ మనకి MMTC స్టాక్ అనేది ప్రస్తుతం వార్తల్లో నిలిచింది ఫ్రెండ్స్. ఈ యొక్క స్టాక్ మీద నెగిటివ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఇన్వెస్టర్స్ కావచ్చు, రిటైలర్స్ కావచ్చు, చాలామంది కూడా ప్యానిక్లో ఉన్నారు. అండ్ 3 రోజుల నుంచి కూడా లోవర్ సర్క్యూట్లో ట్రేడ్ అవుతుంది. అయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం ఎట్లా డిఫెండ్గా వెళ్ళాలనేది చూద్దాం. అయితే ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే ఈ MMTC స్టాక్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువగా కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ కూడా PSUs అనమాట. నిన్నే మనం PSU గురించి మాట్లాడుకున్నాం. సో వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కదా, ఆఫర్ ఫర్ సేల్ అనేది పెట్టారు. ఆఫర్ ఫర్ సేల్ అంటే కరెంటు మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే డిస్కౌంట్లు ఈ యొక్క షేర్స్ అనేది ఎలిక్వేట్ చేస్తారనమాట, బిడ్డింగ్ అనేది వేసి. బట్ ఎవరు కూడా ఇంట్రెస్ట్గా లేరు, ఏ రిటైలర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ. వెంటనే ఈ యొక్క సెబీ ఏం చేసిందంటే ఆఫర్ ఫర్ సేల్ ఏదైతే ప్రపోజల్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేసింది. అండ్ ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క పర్టికులర్ కంపెనీని కంప్లీట్గా షట్ డౌన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది అన్న రూమర్స్ కూడా ఒకసారిగా మార్కెట్లోకి రావడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనం చూస్తే ఈ ఈటీ ప్రైమ్లో షట్ డౌన్ మేబీ ప్లాన్ చేస్తుందని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో రూమర్స్ కూడా రావడం అనేది జరిగింది. అందుకని మనం చూసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో సో లాస్ట్ 3 days నుంచి కూడా లోవర్ సర్క్యూట్లో రావడం జరిగింది. మనం హై నుంచి కూడా చూసుకున్నట్టయితే దగ్గర ఇన్వెస్టర్స్ వెల్త్ 28% ఇన్ 3 sessions కూడా లాస్ అవడం అనేది జరిగిందనమాట. సో అయితే ప్రస్తుతం మనకి ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదు కంప్లీట్గా ఈ యొక్క పర్టికులర్ కంపెనీని వీళ్ళు బ్యాన్ చేస్తారా లేదా అని చెప్పేసి. అయితే మార్కెట్ వర్గాలు ఏం అంచనా వేస్తున్నాయంటే ఫ్రెండ్స్, టెక్నికల్గా మాట్లాడితే ఇక్కడ 50 దాకా కూడా వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకు 50 దాకా అంటే ప్రీవియస్గా మనకి వీక్లీలో మంచి సపోర్ట్ అనమాట, అంటే లో పాయింట్ ఇది, అక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే డెసిషన్ని బట్టి ఏంటంటే ఈ కంపెనీ భవిష్యత్తు అనేది నిర్ణయించబడుతుంది. ఒకవేళ వాళ్ళు షట్ డౌన్ చేయాలి అంటే కూడా హెవీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఈ యొక్క స్టాక్లో మనకి కనిపించే అవకాశం ఉంది. ఇకపోతే ఆల్రెడీ ఒకవేళ మీరు ఎవరైనా హోల్డ్ చేస్తూ ఉన్నారు అంటే, ఒకవేళ మీరు కాస్ట్ టు కాస్ట్ కానీ నియర్ బై కాస్ట్ టు కాస్ట్ కానీ ఉంటే ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎటువంటి అడ్వైజ్ అనేది ఇవ్వట్లేదు, బట్ ఉన్న కాంటెక్స్ట్ అది. సో ఒకవేళ బౌన్స్ అయ్యి మన ప్రైస్కి అనేది వచ్చింది అనుకోండి, దెన్ బెటర్ అట్లీస్ట్ స్టాప్ లాస్ కూడా అసలు ట్రిగ్గర్ అవ్వడానికి కూడా లేదు, ఎందుకంటే లోవర్ సర్క్యూట్లో వెళ్తుంది, ప్యానిక్లో ఉంది కాబట్టి. సో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి జస్ట్ నేను అలర్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ పర్సనల్గా నేను దీంట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నట్టు ఫ్రెండ్స్, ఈ యొక్క లెవెల్ అనేది క్లోజింగ్ ఇచ్చిందంటే ఇంకా ఆ యొక్క లాస్ అనేది బుక్ చేసుకుంటాను. ఇది 53 అనేది పర్సనల్గా నేను ఆ యొక్క లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ప్రస్తుతం అయితే దీంట్లో ఎటువంటి యాడ్ చేసే ప్రయత్నం లేదు, అన్లెస్ అంటిల్ దీంట్లో స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకున్నా సరే అంత స్ట్రాంగ్గా ఉండదేమో, ఎందుకంటే OFS మనకి ఒక సెంటిమెంట్ అనేది వస్తుంది కాబట్టి, నెగిటివ్ సెంటిమెంటు. దట్ ఈస్ దేర్ ఇన్ MMTC. అండ్ కొంతమంది మిత్రులు ఏంటంటే చక్కగా బ్రేక్అవుట్ అయింది ఇది మంచి వాల్యూమ్స్తో కూడా, బట్ సడన్గా OFS రావడం, అది ఫెయిల్ అవ్వటం అనేది మార్కెట్లో ఈ యొక్క 3 days నుంచి కూడా లోవర్ సర్క్యూట్స్ అవ్వడానికి కారణమైంది. ఇక మార్కెట్ వర్గాలు అనలిస్టులు పెద్ద వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అదే చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఒకవేళ మీ కాస్ట్ వస్తే మాత్రం ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి, అట్లీస్ట్ విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక రిలయన్స్ విషయానికి వస్తే, రిలయన్స్ ఇండస్ట్రీస్ దీని గురించి కొంతమంది మిత్రులు అడిగారు. సో ప్రస్తుతం ఏంటంటే చూడండి, అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్గా మనకి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్, ఏది 2600 ఆ లెవెల్ని టచ్ చేశాడు. బట్ ఏంటంటే అక్కడ సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యాడు అనమాట. ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేశాడు, హైని అయితే బ్రేక్ చేసుకోలేకుండా వెళ్ళిపోయాడు అనమాట. మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఏం జరిగింది, ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుని ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ చేసుకుంది. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే లోవర్లో ఫార్మేషన్స్లో వెళుతూ ఉంది, అంటే మార్కెట్ షార్ట్ టర్మ్లో. అండ్ సెకండరీ ట్రెండ్ మనకైతే డౌన్ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. ఇది బిగ్గర్ పిక్చర్ అనేది మనం తీసుకున్నట్లయితే దీంట్లో మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే ఈ యొక్క లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్, ఏది మనకి 1982. ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చిందో ఇన్వెస్టర్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ హారిజన్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే గ్రాప్ చేసుకునే ప్రయత్నం అయితే చేసినట్టు క్లియర్గా మనకు తెలుస్తుంది. అండ్ 2600 రెసిస్టెన్స్, మనకి 1982 అయితే సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అయితే షార్ట్ టర్మ్లో ఫ్రెండ్స్ డిఫరెంట్ లెవెల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఆ లెవెల్స్ అనేది చూద్దాం. వెరీ షార్ట్ టర్మ్ కోసం నేను ఇక్కడ జోన్ అనేది మార్క్ చేస్తున్నాను చూడండి. జోను మనకి ప్రాబబ్లీ ఏంటంటే డిమాండ్ జోన్ లాగా ఉండొచ్చు. దట్స్ మీన్ ఏంటంటే ఇక్కడ ఏదన్నా రియాక్షన్ జరగవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ లెవెల్ వచ్చేసరికి మనకి
2270 అప్రాక్సిమేట్గా. ఒకవేళ ఆ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఒక మంచి లెవెల్ కూడా కనిపిస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూడండి మార్కెట్ స్ట్రక్చర్ బాగుంది. ఇక్కడ ఏది 2202 ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది అనమాట. ఏది 2202 దగ్గర. సో ప్రాబ్లీ ఈ లెవెల్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం ఇక్కడ ఏదైనా బౌన్స్ జరగవచ్చు. అండ్ ఇక ఈ 2 లెవెల్స్ కూడా బ్రేక్ అయినాయి. మార్కెట్ ఇక వర్స్ట్ కేసులో ఉందంటే కూడా 1982. బట్ ఇట్ టేక్స్ టైమ్, డోంట్ గెట్ ప్యానిక్. ఓకేనా, లాట్స్ ఆఫ్ టైం అనేది తీసుకుంటుంది. అన్లెస్ అంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంటే తప్పితే కిందకైతే ఇప్పుడే రాదు. ఇకపోతే మనం ఒకసారి ఫిబొనాకీ అనేది డ్రా చేసుకుందాం. మార్కెట్ సర్ప్రైజెస్ చేస్తుంది, చూసాం కదా మనం. ఎంఎంటీసీ ఎంత షార్ప్గా వెళ్ళిందో అంత షార్ప్గా 3 డేస్లో 27% డ్రాప్ అయిపోయింది. ఇక్కడ మనం ఫిబొనాకీ అనేది డ్రా చేసుకున్నట్టయితే ప్రస్తుతానికి మనకి 50% రిట్రేస్మెంట్ అండ్ 618 రిట్రేస్మెంట్ మధ్యలోకి వచ్చిందనమాట. సో ఈ జోన్ కూడా కనిపిస్తుంది. ఈ 50% అండ్ 618 దీన్ని ఏమంటామంటే గోల్డెన్ జోన్ అంటాం, గోల్డెన్ రేషియో అంటాం, గోల్డెన్ జోన్ అంటాం. ఎనీహౌ ఇక్కడైతే మనకి ఎటువంటి రియాక్షన్ అయితే కనిపించలేదు. అండ్ ప్రస్తుతం అయితే వాచ్ చేద్దాం. అండ్ ఒకవేళ పర్సనల్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి షార్ట్ టర్మ్ కోసం, స్వింగ్ ట్రేడింగ్ కోసం అంటే కూడా ఈ లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏదైతే మనం ఇక్కడ డ్రా చేసుకుంటున్నామో ట్రెండ్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ పర్సనల్గా మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే కూడా ఇక్కడ ఏదన్నా మనకి ఒక ప్యాటర్న్ కనిపించాలి. లైక్ ఏంటంటే డబ్ల్యూ ప్యాటర్న్. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, లోవర్ లో ఫార్మేషన్లో వెళ్తుంది. మార్కెట్ ట్రెండ్ రివర్సల్ అవ్వాలంటే మనకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే కనిపించాలి, ఒక విత్ గుడ్ వాల్యూమ్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా బ్రేక్అవుట్ అయింది అనుకోండి ఈ పాయింట్ దగ్గర, దెన్ విత్ గుడ్ వాల్యూమ్ అనేది కనిపిస్తే ప్రాబ్లీ ఏంటంటే మనం స్వింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. టిల్ దెన్ ఏంటంటే మనం దీంట్లో షార్ట్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తాం. అండ్ ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఓకే, వాచ్ చేయండి. అండ్ యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఎంఎంటీసీ అండ్ రిలయన్స్. ఇట్ ఈస్ వెరీ హార్డ్ అనమాట. మనకి ఎంఎంటీసీలో చాలామంది చాలా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టుకున్నారు. సో ఫ్రెండ్స్, అందుకే ఈ సమయం సందర్భం కాదేమో కానీ ఒక చెప్తున్నాను, రిస్క్ మేనేజ్మెంట్ అనేది కీ పాయింట్ ఇన్ ద సర్వైవల్ అండ్ సక్సెస్ఫుల్ ఇన్ ద మార్కెట్ ఫ్రెండ్స్. ఓకే, దాని మీద దయచేసి ఫోకస్ అనేది చేయండి. ఎందుకంటే నేను కొన్ని టెలిగ్రామ్స్ చూస్తూ ఉంటాను, 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, 50 లక్షలు చేసి దాని తర్వాత ప్రాఫిట్ ఎట్ట తీసుకుంటారు, 3% అండ్ 4%, 5% టార్గెట్కి ఎగ్జిట్ అయిపోతారు. చూడండి, ఈ 3%, 4%, 5% తీసుకుంటున్నప్పుడు 50 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ గుడ్. ప్రాఫిట్ వచ్చినప్పుడు వెరీ హ్యాపీ. ఎందుకంటే 3-4% అంటే 5-15 దగ్గర 3-4 లక్షల ప్రాఫిట్లు కూడా తీస్తున్నారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదన్నా జరిగినప్పుడు లైక్ ఏంటి, మనకి ఎగ్జిట్ అవ్వడానికి కూడా లేదు. ఎందుకంటే 20% లోవర్ సర్క్యూట్లో ఓపెన్ అవుతున్నాయి అనమాట. అండ్ ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీస్ కూడా నాసిరకం కంపెనీలు, మిడ్ క్యాప్ స్టాక్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటేనే అవి ఫండమెంటల్స్గా స్ట్రాంగ్గా లేని కంపెనీలు అని చెప్పేసి అర్థం. వాటిని ఒక స్వింగ్ ట్రేడింగ్ లాగా షార్ట్ టర్మ్ కోసం మనం ట్రేడింగ్ చేసుకోవాలి, కానీ వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, తప్పలేదు. బట్ అంటే విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 50 lakhs ఇన్వెస్ట్ చేసి 3%, 4%, 5%, ఈవెన్ 20 times ఓకే గెలిచినా సరే ఇటువంటి 2 స్టాక్స్ వచ్చేసినాయి అనుకోండి, ఏమవుతుందంటే హ్యూజ్గా లాసెస్ అనేది జరుగుతున్నాయి అనమాట. అందుకే ఎమోషనల్ డ్యామేజ్ అండ్ సైకలాజికల్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే గ్రీడ్కి వెళ్లకుండా దేనికి ఎంత ఎలికేట్ చేయాలి అని చెప్పేసి ఎలికేట్ చేసుకొని ప్రాపర్గా ముందుకు వెళ్తే మార్కెట్లో సర్వైవల్ అండ్ సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ సెషన్. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.